ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజన్మ, దేవుడు మరొక నూతన దినము శుక్రవారాన్ని ప్రభువారు ఇచ్చారు. కాబట్టి ఈ శుక్రవార దినంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని జాగ్రత్తగా చదువుకొని ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో దేవుని కొరకు మనం జీవించాల్సినటువంటి అవసరం ఉన్నది. దేవుడు చెప్పిన పని చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ దినం కొరకు ఇచ్చినటువంటి వాక్యము దేవుడు సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, కృపగల తండ్రి, పరిశుద్ధాత్మదేవుడా, త్రియేక దేవా, వందనాలు, స్తోత్రాలు. చదవబడిన వాక్యము ఇరిచి ముక్కలు ముక్కలుగా మాకు వడ్డించి మాతో మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుని ప్రజలారా, మనకు శుక్రవారం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన దినం. ఉదయము సాయంత్రము మనకు ప్రార్థనలో దేవుని సన్నిధిలో కూర్చొని దేవునికి మనం సమయం ఇచ్చి ప్రార్థిస్తూ ఉంటాం. చాలా సంతోషం. అయితే దేవుడు ఈ దినం కొరకు ఈ వాక్యాన్ని సిద్ధపరిచి మనమిచ్చే సమయంతో పాటు దేవుడు మన దగ్గర అడుగుతున్న విషయాలు ఏమిటో కొన్ని విషయాలు మనము జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. చదువుకున్న వాక్య భాగంలో ఏమని రాయబడి ఉంది, ఏంటి సారాంశము అంటే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీకు రాబడి ఏదైతే ఉందో నీ చేతిలోనికి, నీ ఇంటిలోనికి, నీ విలాకలోనికి, నీ స్వాధీనంలోకి ఏదైతే వస్తుందో అది మొట్టమొదటిగా దేవునికి ప్రథమ ఫలము తీయమని లేఖనం యొక్క సారాంశము. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, సెకండ్ వన్, రెండోదిగా నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. రెండోది ఏంటి? నీ ఆస్తి అంతటిలో ఆయనకు భాగమివ్వు. ఏ భాగము అంటే 10వ భాగం ఇచ్చిన తర్వాత నీవు చేసిన ఆ సత్క్రియను బట్టి, మనము చేసిన ఆ సత్క్రియను బట్టి దేవునికి ఘనత వస్తుంది. అప్పుడు దేవుణ్ణి గణపరచుము అని ఈ లేఖనం యొక్క సారాంశం. ఈ 3వ అధ్యాయము 1వ వచనంలో ఏమైంది? నా కుమారుడా, నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. నా ఆజ్ఞలను గైకొను, నా ఉపదేశం మరవద్దు అంటూ ఆ ఉపదేశ సారములో, ఆ ఉపదేశ క్రమములో ఒకటి రాబడంతటిలో, 2 ఆస్తి అంతటిలో 10వ భాగము దేవునికి ఇవ్వాలి అని లేఖనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఇస్తే లాభం ఏమిటి? ఇస్తే మనకేమిటి మేలు అంటే 10వ వచనంలో, అప్పుడు నీ కొట్లలో ధాన్యమును సమృద్ధిగా ఉండును, నీ గానుగ నూనెలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పుర్లిపారును. ఏమంటుందంట? అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. నీ గానుగులలో నుండి, ఎక్కడుండట? నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షరసము
పైకి పొర్లిపారును. క్రొత్త ద్రాక్షరసము పైకి పొర్లిపారును. ఇది చేసినప్పుడు ఈ ఆశీర్వాదము మీకు, మీ పిల్లలకు, మీ కుటుంబానికి సమృద్ధిగా దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నటువంటి విషయము. అంత మాత్రమే కాదు, సామెతల్లో రాయడమే కాదు, మనం చూస్తే నిర్గమకాండానికి వెళ్తే నిర్గమకాండంలో మనకు కనబడుతుంది ఒక మాట. 22వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. ఏమిటంటే, నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడువు చేయకూడదు. నీ కుమారుల్లో జ్యేష్ఠుణ్ణి నాకు అర్పింపవలెను. నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడువు చేయకూడదు. నీ కుమారుల్లో జ్యేష్ఠుణ్ణి నాకు అర్పింపవలెను. అంటే దేవుడు ఏమి కోరుకుంటున్నాడు అంటే, ప్రథమ ఫలము, జ్యేష్ఠ ఫలము, సస్యద్రవ్యము. అంటే సస్యద్రవ్యము అంటే ధనము వస్తుంది, ధనధాన్యము వస్తుంది. దేవుడు నీకు ఇచ్చినటువంటి ధనములో ఏమి ఇవ్వాలి అంటే సస్యద్రవ్యము. మొదటిగా దేవునికి ఇవ్వటం మర్చిపోకూడదు. చాలామంది ఇస్తున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. చాలామందికి ఈ విషయం అర్థం కావట్లేదు. అర్థం కాక వాళ్ళు ఇంకొక వాక్యాన్ని ఏదో ఆధారం చేసుకొని మేము పేదలకు పంచుతున్నాము, పేదలకు ఇస్తున్నాము అనుకుంటుంటారు. అయితే అది పద్ధతి కాదు. పేదలకు ఇవ్వాలి. యేసుప్రభు చెప్పాడు ఇవ్వమని. ఎప్పుడు ఇవ్వాలి అంటే, దేవునిది దేవునికి, కైసరిది కైసరికి ఇవ్వండి అని యేసుప్రభు చెప్పాడు. దేవుని మందిరంలోనికి వెళ్ళేది దేవుని మందిరంలోకి రావాలి. ఏమండి, పేదలకు వెళ్ళేది పేదలకు వెళ్ళాలి. ఆ మంచి మనసు కలిగి దేవుని సేవ చేస్తే ఆర్థికంగా దీవించబడతాము. అలాగే అన్ని విషయాల్లో దీవించబడతాము. ప్రాముఖ్యంగా దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తాం. దేవుడు కోరుకున్నది మనము జరిగించినట్లు. కనుక దైవజనాంగమా, మరి మలాకీ గ్రంథంలోకి వచ్చినప్పుడు ఇదే మాట ద్వితీయోపదేశ కాండంలో కూడా మనకు కనపడుతుంది. 26లో ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో ఈ మాట మనకు కనబడుతుంది. 26వ అధ్యాయము 1వ వచనము ద్వితీయోపదేశకాండంలో ధర్మశాస్త్రంలో మనకు కనబడుతున్నటువంటి మాటను మనము చూడగలం. ఆ తర్వాత మలాకీ గ్రంథంలో కూడా మనకు కనపడుతుంటుంది. చూడండి, ద్వితీయోపదేశకాండం 26 1వ వచనం. నీ దేవుడైన యెహోవాకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాని స్వాధీనపరుచుకొని దానిలో నివసించినప్పుడు నీ దేవుడైన యెహోవా నీకిచ్చియున్న నీ భూమిలో నుండి నువ్వు కూర్చున్న భూఫలములన్నిటిలోను ప్రథమ ఫలమును తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకునేటువంటి స్థలమునకు వెళ్ళి ఆ దినములలో నుండు యాజకుల యొద్దకు పోయి యెహోవా మన పితరులకు ఇచ్చినదని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్నాన సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిన ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను. ఎవరితో? యాజకుడితో చెప్పి యాజకుడి సన్నిధిలో యాజకుడి దగ్గర పెట్టి ప్రార్థన చేయాలి. యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకుని నీ దేవుడైన యెహోవా బలిపీఠం ఎదుట ఉంచగా నీవు నా తండ్రి నశించుచున్న ఆరాము దేశస్థుడైన
దేశస్థుడును. అతడు ఐగుప్తునకు వెళ్ళెను. కొద్ది మందిలో అక్కడికి పోయి పరవాసినయి 35 గొప్పది అయిన బలమైనదియు విస్తారమైనదగు జనమాయను. అంటే వీటన్నిటిను తలపోసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉండాలి అని లేఖనములో రాయబడినటువంటి మాట. యాజకుడు దానిని బలిపీఠం దగ్గర పెట్టి ప్రార్థన చేసి, ఇదిగో ఈ విధంగా ప్రార్థన చేయాలి అని లేఖనము ద్వారా నీకు నాకు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్నటువంటి విషయము. అందుకే బైబిల్ చదవాలి. బైబిల్ చదవకపోతే ఏమీ తెలియదు. ఇక మలాకి గ్రంథానికి వస్తే, మలాకి గ్రంథంలో కూడా స్పష్టంగా రాయబడినటువంటి మాట. మలాకి 3:10 నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధుల్లోనికి తీసుకొని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను ఇప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఇంకా పైకెళ్తే, ఈ పని చేయనోళ్ళు నా దగ్గర దొంగిలితిరి అని లేఖనము సాక్ష్యమిస్తుంది. కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో దేవునికి చెందవలసి ఉంది. దేవునికి చెందినప్పుడు దీవించబడతావు. ఆకాశ వాకిళ్ళిప్పుతాడు, నిన్నును నీ పిల్లలను దీవిస్తాడు. ఆయన బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఆయన మందిరంలో పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ సమృద్ధి దీవెనలు నీకు దేవుడిస్తాడు అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది. ఇంకొక మాటను చూస్తే లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చూసి ప్రార్థన చేసుకుందాం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణిచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలత కొలుతురో ఆ కొలతనే మీకు మరలా కొలవబడునని చెప్పెను. ఏ కొలత కొలుస్తారో ఆ కొలతే మీకు కొలుస్తాడు దేవుడు. ఏ హృదయంతో ఇస్తారో అదే మీకు దక్కుతుంది అని దేవుడు తెలియచేస్తున్నాడు. క్షమించే విషయంలో క్షమించాలి, దానం చేసే విషయంలో దానం చేయాలి, దేవునికి ఇచ్చే విషయంలో దేవునికి ఇవ్వాలి. ఏ కొలత కొలుస్తున్నాము? అణిచి కొలిస్తే ఒడి నిండా ధాన్యం వస్తుంది. దిగజారిమట్టు కొలిస్తే అదే కొలత మీకు కొలవబడుతుంది, మీకు సమృద్ధి ఉంటుంది. లేదా దాంట్లో కాస్తంత పక్కకు తీసి కొలిస్తే, లేదంటే పిసినారితనంతో కొలిస్తే ఆ పిసినారితనమే మీకు వర్తిస్తుంది అని లేఖనము సాక్ష్యం ఇచ్చుతున్నది. కాబట్టి మనం చదువుకున్నటువంటి సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో ఒక తల్లి అనుకుందాము. తల్లి కుమారునికి బోధించినట్లు, నా కుమారుడా నా ఉపదేశము మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము అంటూ 9లకు వచ్చేసరికి, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగుల్లో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పారి పొర్లును. పైకి పొర్లి పారిపోతుంది, పైకి ఎగిసిపోతుంది. ఏమిటి తింటే? దీవెనలు, ఆశీర్వాదము. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని మాట విని, దేవుణ్ణి ప్రేమించి, దేవుని వాక్యాన్ని ప్రేమించి, నువ్వు చేసే పని యథార్థంగా నమ్మకంగా దేవుని సన్నిధిలో చేయాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలయ. ఇతబడిన వాక్యము ఫలింపచేసి అందరి హృదయాల్లో రాసి నీ నామానికి మహిమ తెచ్చుకొని ఘనత పొందమని, చిన్న మన మీ పాసానికి చేర్చుకోమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించును గాక.